భారతదేశం మీద ఒక దారుణ ప్రయోగం జరిగింది. ఇది మన వాళ్ళు, మన మీడియా ఎవ్వడూ కనిపెట్టలేదు. కానీ 'గార్డియన్' లాంటి పత్రికలు ఇన్వెస్టిగేట్ చేసి చెప్తే గాని బయటికి రానటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడో పాతది గాదు. లేటెస్ట్‌గా ఫిబ్రవరి 6వ తారీఖున ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం. నేను మొన్ననే జెప్పా. బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషనోళ్ళు ఇదివరకు వాళ్ళ వ్యాక్సిన్ ప్రయోగాల కోసం తెలంగాణలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల మీద ప్రయోగాలు చేశారు. 7గురు చనిపోయారు. 125 మంది దాకా సివియర్‌లీ ఇప్పటికీ అనారోగ్యాలతో ఉన్నారన్నట్టు. అది నిజమని చెప్పి మనం చెప్పట్లేదు. పార్లమెంటరీ కమిటీ నిర్ధారించిన అంశం. ఇప్పుడు ఇది కూడా అంటే ఆ రిపోర్ట్‌లో పార్లమెంటరీ కమిటీ డైరెక్ట్‌గా వాడిన డైలాగ్ ఆడపిల్లల్ని గినియా పిగ్స్ లాగా వాడారు అన్నట్టు. అంటే గినియా పిగ్స్ అనేది ప్రయోగాల కోసం వాడేటటువంటి అనమాట. పందుల్ని అలాగ వాడారు అన్నటువంటి ఒక ఆవేదన భరితమైనటువంటి వ్యాఖ్య. ఇప్పుడు మళ్ళీ సేమ్ జరిగిందట. ఏంటయ్యా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి పరిశోధనల కోసం, అది అవుట్‌పుట్ పరిశోధనల కోసం మహిళల్ని ఇండియాలో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఎంచుకున్నారట. 800 వైలెంట్ వీడియోలు, అది కొట్టుకోవడాలా, మర్డర్లా, లేకపోతే రేపులా, ఇట్లాంటివి లేడీస్‌కి చూపించారట. ఏది ఇండియన్ ఉమెన్‌కి ప్రత్యేకించి చూపించారట ఇవి. అవి చూసిన వాళ్ళ ప్రభావము, స్వభావం ఎట్లుంటుందో దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగంలో కీలకంగా మెన్షన్ చేసుకున్నట్టు. అదొక థియరీ కింద. సెక్సువల్ అబ్యూజు, గోర్ అండ్ మర్డర్ ప్రతిరోజు వాళ్ళు చూసేటట్టు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా సేఫ్ అండ్ ఎథికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా అన్న దానికోసం ఈ పరిశోధనలు చేశామన్న రిపోర్ట్ని ఏఐ అప్లికేషన్ సందర్భంలో ప్రొజెక్ట్ చేశారట బిగ్ టెక్ సంస్థలు. ఇందులో బలిపశువులు అయ్యింది లేదా ప్రయోగానికి ఉపయోగించబడింది భారతదేశానికి సంబంధించినటువంటి 800 మంది మహిళలు. ఇది ఇప్పుడు తేలినటువంటి అంశం. ఇందులో దారుణమైనటువంటి వ్యవహారం ఏంటంటే, ఇలాగా ఎవరైతే మహిళలు ఈ ప్రయోగాలకి ఉపయోగించబడ్డారో వాళ్ళు ఇప్పుడు PTSD, ఇన్సోనియా, ఇంట్రూసివ్ థాట్స్, ఎమోషనల్ డెత్ లాంటి పరిస్థితులకి, అంటే ఆత్మహత్యకి ప్రేరేపించబడేటటువంటి స్టేజీకి వెళ్ళింది. వాళ్ళు మానసికంగా తీవ్రమైనటువంటి పరిస్థితులకి వెళ్ళారు అన్నటువంటి విషయం తాజాగా తేలింది. మరి మన అథారిటీస్ ఏం చేస్తున్నాయి అన్నది ఇక్కడ ప్రశ్న.